హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వాట్ ఇఫ్ షోకి సంబంధించిన 5th ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. కానీ ఈ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ లోకి వెళ్లే ముందు కొంచెం పర్సనల్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ షోకి సంబంధించిన 4th ఎపిసోడ్ బ్రేక్ డౌన్ వీడియో అనేది రిలీజ్ చేయలేదు. చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో నాకు ఎగ్జామ్స్ అనేవి ఉండేవి. అందుకోసమే ఆ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ చేయలేదు. కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసేవాడిని. కానీ ఈ ఎపిసోడ్ ని నేను ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన 3 days తర్వాత ఈ ఎపిసోడ్ ని చూశాను. నిజంగా ఈ 4th ఎపిసోడ్ ని చూసేటప్పుడు అయితే నేను అనుకున్నాను, ఇలాంటి ఎపిసోడ్ నేను బ్రేక్ డౌన్ చేయకుండా వదిలేసిండేది అని. కానీ ఇప్పటి వరకు ఈ 4th ఎపిసోడ్ బ్రేక్ డౌన్ మీద మీరు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువ కామెంట్స్ గానీ వస్తే నేను తప్పకుండా ఈ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ వీడియో తప్పకుండా తీసుకుని వస్తాను. ఇంకా ఈ 4th ఎపిసోడ్ ని వదిలేసి 5th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, ఈ 5th ఎపిసోడ్ లో మనకి ఎంసీయూలో జాంబీస్ ఉంటే ఏ విధంగా ఉండేదో ఈ ఎపిసోడ్ చూపించింది. కానీ నాకు ఒకే ఒక డిసప్పాయింట్మెంట్, అదేమిటంటే ఈ షో R-rated కాకపోవడం. ఇన్విజిబుల్ చూసిన తర్వాత నాకైతే ఈ షో R-rated గానే ఉండాలి అనిపిస్తుంది నాకైతే. కానీ ఏం చేద్దాం, మరల్ వాళ్ళు R-rated అయితే తీయరు. అందుకు మనం ఎలాగోలా ఈ ఎపిసోడ్ని ఎలాగోలా అడ్జస్ట్ చేసి చూసేసాము. అందుకు నేను ఈ ఎపిసోడ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రేక్ డౌన్ కూడా చేయబోతున్నాను. అందుకు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా తప్పకుండా చూడండి. ఇంకెక్కడి నుంచి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత పర్సెంట్ మెంబర్స్ మన ఛానల్ ఉన్న వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీ దగ్గర తీసుకోవడానికి. సరేనా ఫ్రెండ్స్? అలాగే మీరు మన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్ని, డిస్కార్డ్ సర్వర్ అన్ని చోట్ల వెళ్ళి ఫాలో కావచ్చు. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు నచ్చితేనే ఫాలో కండి. సరేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫినిటీ వార్లో హల్క్ శాంటంలో వచ్చి పడతాడు కదా, అక్కడి నుండి అయితే ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఈ టైం లైన్లో మొత్తం మారిపోయింది. ఇక్కడ బ్రూస్ బ్యానర్ అర్థం మీదకి రాగానే అతనికి అసలు అర్థమే కాదు ఇక్కడ ఏం జరిగిందో. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా నిశ్శబ్దంగానే ఉంది. ఇంకా అవెంజర్స్ కూడా కనబడటం లేదు, ఇంకా లాస్ట్కి ప్రజలు కూడా కనబడటం లేదు. ఇంకప్పుడే తన ముందరికి థానోస్ సైన్యం అయితే అక్కడికి వచ్చేస్తుంది, సేమ్ ఇన్ఫినిటీ వార్ లో జరిగినట్టు. ఇంకప్పుడే బ్రూస్ బ్యానర్ వాళ్ళని చూసి తన హల్క్ రూపంలోకి అయితే మారడానికి ట్రై అయితే చేస్తాడు. కానీ బ్రూస్ బ్యానర్ అయితే హల్క్ లోకి మారడు, ఎందుకంటే ఇన్ఫినిటీ వార్ లో కూడా మారలేదు కాబట్టి. అదే టైంలో ఇక్కడ జరుగుతుంది, కానీ వేరేలా. ఇంకందుకు బ్రూస్ బ్యానర్ వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు. ఇంకప్పుడే వాళ్ళ వెనకాల ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకందులో నుంచి మన ఐరన్ మ్యాన్ హ్యాండ్ వచ్చి అతన్ని బ్లాస్ట్ అయితే చేసేస్తుంది. ఇంకా దాని తర్వాత అక్కడ డాక్టర్ స్ట్రేంజ్, ఐరన్ మ్యాన్, వాంగ్ వీళ్ళు ముగ్గురు వచ్చి వీళ్ళిద్దరిని చిత్త కొట్టేసి చంపేసి వాళ్ళు తింటూ ఉంటారు. దీనిని చూసిన తర్వాత బ్రూస్ బ్యానర్కి ఇదైతే అర్థమైపోతుంది, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జాంబీ లాగా మారిపోయారు అని, ఇంక్లూడింగ్ అవెంజర్స్ తో సహా. ఇక్కడ అవెంజర్స్ కూడా జాంబీస్ లాగా మారాడు కాబట్టి ఇక్కడ నేను కామిక్ స్టోరీని కొంచెం యాడ్ చేసేస్తాను. కామిక్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కామిక్ బుక్స్ లో అయితే అవెంజర్స్ అయితే జాంబీస్ లాగా మారారు. ఇంకా ఆ జాంబీ వైరస్ పేరు హంగస్ వైరస్ అని కామిక్ లో అయితే పిలిచారు. కానీ కామిక్ లో కూడా ఈ వైరస్ గురించి అంతగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సేమ్ టు సేమ్ సినిమాటిక్ యూనివర్స్ లో శాంచి ఇది 10 rings ఎక్స్ప్లెయిన్ చేయలేదే, అలానే కామిక్స్ లో కూడా సరిగ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా దీనితో పాటే మార్వెల్ కామిక్స్ లో ఉన్న జాంబీస్ అయితే మనలాగా కమ్యూనికేట్ కూడా చేయగలవు. ఇంకా దీనితో పాటే జాంబీస్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, దానితో వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. సేమ్ టు సేమ్ ఆర్మీ ఆఫ్ డెత్ లో ఎలాగైతే జాంబీస్ అయితే మనకు కనబడ్డారో అలాగే అలాంటి సేమ్ జాంబీస్ మార్వెల్ కామిక్స్ లో అయితే ఎగ్జిస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కనబడుతున్న జాంబీస్ అయితే నాకు ఇలా అయితే కనపడటం లేదు. ఇంకా ఇక్కడ జాంబీ, ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా బ్రూస్ బ్యానర్ చూసిన తర్వాత బ్రూస్ బ్యానర్ కూడా తినడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి ఫ్లోక్ ఆఫ్ ఇరిటేషన్ ఇంకా స్పైడర్ మ్యాన్ అక్కడికి వస్తారు. ఇంకా హౌకాయ్ని కాపాడేస్తారు. ఇంకా దాని తర్వాత మనకి వాచర్ అయితే కనబడతాడు. ఇంకా ఈ వైరస్ గురించి మనకి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ స్టోరీలో కూడా ఇంతమంది జాంబీస్ లాగా మారడానికి కారణం హ్యాంక్ పింగ్. 3rd ఎపిసోడ్ లో కూడా హ్యాంక్ పింగే, ఇంకా ఈ ఎపిసోడ్ కూడా హ్యాంక్ పింగే. నాకు తెలుసు ఇక్కడ మెయిన్ తప్పు అయితే హ్యాంక్ పింగ్ ది కాదు. ఇక్కడ మెయిన్ తప్పు క్వాంటమ్ రేనంలో ఇరుక్కున్న తన వైఫ్ ది. ఈమె క్వాంటమ్ రేలంలో ఇరుక్కోపోయిన తర్వాత అక్కడున్న ఒక క్వాంటమ్ వైరస్ అయితే ఈమె టచ్ చేసిందో తినిందో అదైతే తెలియదు. ఈమె జాంబీ లాగైతే మారిపోతుంది. ఇంకా ఈమె జాంబీ లాగా మారిపోయిన తర్వాత హ్యాంక్ పింగ్ కూడా ఇన్ఫెక్ట్ అయితే చేసేస్తుంది. ఇంకా దాని తర్వాత హ్యాంక్ పింగ్ బయటకు వస్తాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని ఇన్ఫెక్ట్ అయితే చేసేస్తాడు. కానీ తను బయటికి రాగానే హ్యాంక్ పింగ్ తన కూతురు మీద అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. కానీ హ్యాంక్ పింగ్ కూతురు ఒకటే బతికిపోతుంది. ఇంకా దీని తర్వాత మనం ఒక ఇంట్రోని అయితే చూస్తాం. సేమ్ టు సేమ్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ లో స్పైడర్ మ్యాన్ ఏ విధంగా అయితే తన డాక్యుమెంటరీని ప్రజెంట్ చేశాడో సేమ్ అలాగే ఈ ఎపిసోడ్ కూడా చూపించారు. ఈ ఎపిసోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు బ్రూస్ బ్యానర్ కి ఈ ప్రపంచం మొత్తంలో ఏమేమి జరిగింది, ఎలా జాంబీ వైరస్ మొత్తం ఎలా పాకించింది అని. ఇంకప్పుడే మనం చూస్తాం ఈ జాంబీస్ వరల్డ్ ఎవరెవరు సర్వైవ్ చేశారు అని. ఫస్ట్ అయితే హ్యాపీని అయితే మనం చూస్తాం. ఇక్కడ హ్యాపీ హాబీస్ అయితే బాక్సింగ్, డ్రైవింగ్ అండ్ కాఫీ అయితే ఉంటాయి. ఇక్కడ బాక్సింగ్ని ఎందుకు యాడ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఐరన్ మ్యాన్ 2లో తన బాక్సింగ్ ఛాంపియన్ అనుకుంటూ ఉంటాడు, కానీ బ్లాక్ విడో వచ్చి తన గాలి మొత్తం తీసేస్తుంది. ఇంకందుకు ఇక్కడ బాక్సింగ్ యాడ్ చేయకపోయింటే బాగుంటుంది నాకైతే అనిపించింది. ఇంకా దీనితో పాటు ఇక్కడ హ్యాపీ రైట్ హ్యాండ్లో మనం సరిగ్గా గమనిస్తే ఇక్కడ హ్యాపీ లెఫ్ట్ హ్యాండ్లో ఒక గ్లౌజ్ అయితే ఉంది. అలాంటి గ్లౌజ్ ని మనం ఐరన్ మ్యాన్ హ్యాండ్లో అయితే చూసాం సివిల్ వార్ లో. అక్కడ తను దీనిని యూజ్ చేసి బక్కీ మీద అయితే అటాక్ చేశాడు.
ఇంకా దీని తర్వాత మనం కట్ని అయితే చూస్తాం. మీకు ఇతను గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తున్నాను. మీరు యాంటీమ్యాన్ మూవీలో ఈ కట్ని అయితే మీరు చూసి ఉంటారు. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇతనే కట్ అంటే. ఇంకా దీని తర్వాత మనకి బక్కీ అయితే కనపడతాడు. ఇంకా దాని తర్వాత షారన్ కార్టర్. ఈమె ఇక్కడ పవర్ బ్రోకెన్ అయితే కాలేదు. ఈ టైంలో ఈమె కాకపోవచ్చు. ఇంకా దీనితో పాటే మనం అవకాయాన్ని కూడా ఇక్కడ చూస్తాం. ఈమె ఇక్కడికి కింగ్ టచాలని వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది. ఎందుకంటే కింగ్ టచాలా ఈ జాంబీ అటాక్ ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుండి అయితే కనపడటం లేదు. అందుకు టచాలని వెతుక్కుంటూ ఈమె వచ్చింది. ఇంకా దీని తర్వాత షాట్లో మనం చూస్తాం వీళ్ళు జాంబీస్ని తప్పించుకోవడం కోసం కొన్ని బస్సెస్ని యూస్ చేసుకొని గాల్లో వేలాడుతూ ఉన్నారు స్పైడర్ మ్యాన్ వెబ్స్ని యూస్ చేసుకొని. నాకైతే ఇక్కడ చిన్న డౌట్, అదేమిటంటే స్పైడర్ మ్యాన్ వెబ్స్ అనేవి 2 days or 3 daysలో అయితే చెడిపోతాయి. కానీ ఇక్కడ ఈ స్పైడర్ మ్యాన్ వెబ్స్తో వీళ్ళు ఇన్ని రోజులు ఎలా పైన ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ దీనికి ఆన్సర్ నా దగ్గరే ఉంది. అదేమిటంటే ఇక్కడ స్పైడర్ మ్యాన్ తన వెబ్స్ కెమికల్స్తో కొన్ని చేంజెస్ అనేవి చేసి ఉండవచ్చు. అందుకు అవి ఇంత స్ట్రాంగ్గా ఉండవచ్చు. ఇంకా వీళ్ళు ఈ జాంబీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పటి వరకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే క్యాంప్ లీహైలో ఈ జాంబీకి సంబంధించిన యాంటిట్యూడ్ అనేది డిస్కవర్ అయిపోయింది అని. ఇక్కడ మీకు క్యాంప్ లీహై ప్లేస్ గుర్తు రాకపోతే నేను గుర్తు చేస్తున్నాను. మనం కెప్టెన్ అమెరికా మూవీలో అక్కడ స్టీవ్ చిన్నగా ఉన్నప్పుడు అతను ఎక్కడైతే ట్రైనింగ్ చేస్తున్నాడో ఆ ప్లేసే క్యాంప్ లీహై అంటే. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ మూవీలోనే స్టీవ్ అండ్ బ్లాక్ విడో కలిసి అర్లిమ్జర్లో ఉన్న ఏఐ బేస్మెంట్కి వెళ్తాడు కదా, ఆ ప్లేస్ కూడా క్యాంప్ లీహైయే. ఇంకా వీళ్ళందరికీ ఈ జాంబీకి సంబంధించిన యాంటిట్యూడ్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది కాబట్టి వీళ్ళు ఆ ప్లేస్కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఐ మీన్ ఆ క్యాంప్ లీహైకి వెళ్ళడానికి అయితే బయలుదేరతారు. ఇంకా వీళ్ళు డైరెక్ట్గా వెళ్తారు ఒక ట్రైన్ స్టేషన్కి. ఇంకా ఈ ట్రైన్ స్టేషన్ అయితే మన సినిమాటిక్ యూనివర్స్లో అవెంజర్స్ మూవీలో మనం చూసాం. అక్కడ అవెంజర్స్ అందరూ అసెంబుల్ అయ్యే చోటే ఈ ట్రైన్ స్టేషన్ అనేది ఉంది. ఇంకా వాళ్ళు ఆ ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇదైతే ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఆ ట్రైన్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి అని. కానీ వీళ్ళు లోపలికి రాగానే వీళ్ళు 3 groups అయితే డివైడ్ అయిపోతారు. ఎందుకంటే 2 groups జాంబీస్ ఎక్కడున్నాయో వెతకడానికి, ఇంకా మరో టీం ట్రైన్ని వెతకడానికి. ఇంకా థర్డ్ గ్రూప్ అయితే స్పైడర్ మ్యాన్ సంబంధించిన గ్రూప్ అయితే ట్రైన్ అయితే వెతికిస్తుంది. కానీ ఆ ట్రైన్ అయితే స్టార్ట్ కాదు. అందుకు హోప్ అయితే ఉంటుంది ఈ ట్రైన్ని కొంచెం పుష్ చేయాలి అని. అందుకోసమే స్పైడర్ మ్యాన్ అయితే ఆ ట్రైన్ని పుష్ చేయడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మరోపక్క ఈ 2 groups దగ్గరికి అయితే జాంబీ ఫాల్కన్ ఇంకా జాంబీ హాక్ అయితే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళందరినీ చంపడానికి అయితే ట్రై అయితే చేస్తారు. కానీ ఇక్కడ ఫాల్కన్ అండ్ బక్కీ మధ్యలో ఫాల్కన్ జాంబీ ఇంకా ఒక ఫైట్ అయితే జరుగుతుంది. అదైతే ఒక మంచి రెఫరెన్స్ ఫాల్కన్ ది వింటర్ సోల్జర్ కి. ఇంకా ఈ ఫైట్ అనే ఓఏ వచ్చి 2గా చీల్చేస్తుంది. ఇంకా ఈ 2 గ్రూపులు ఆ జాంబీస్తో ఎలా కూడా తప్పించుకోవడం నుంచి పారిపోతాయి. ఇంకా మనకి ఈ విషయమే తెలుసు, ఈ షోలో ఉన్న అవెంజర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు అని. ఫస్ట్ లో వచ్చి ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, ఇంకా హౌకాయ్, ఇప్పుడు ఫాల్కన్, ఇప్పుడు అందరూ అయితే చనిపోయారు. అవెంజర్స్ లో ఆల్మోస్ట్ అందరూ అయితే చనిపోయారు. కానీ కెప్టెన్ అమెరికా తప్ప. కెప్టెన్ అమెరికాని కూడా మనం తొందరలోనే ఈ ఎపిసోడ్లో అయితే మనం చూస్తాం. కానీ ఈ ఫైట్ లో హ్యాపీ అయితే జాంబీ లాగైతే మారిపోతాడు. ఇంకా దీని తర్వాత వాళ్ళు ట్రైన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ఆ ట్రైన్ లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి సడన్ గా జాంబీ కెప్టెన్ అమెరికా అయితే వచ్చేస్తారు. ఇంకా షారన్ కటర్ మీద అటాక్ చేసేస్తాడు. ఇంకా ఆమెను చంపేస్తాడు. ఇంకా దీని తర్వాత అక్కడికి బక్కీ అయితే వస్తారు. ఇంకా ఈ ట్రైన్ సీన్ లో అయితే బక్కీ అండ్ కెప్టెన్ అమెరికా మధ్యలో ఒక మంచి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో బక్కీ తన షీల్డ్ తీసుకొని కెప్టెన్ అమెరికా షీల్డ్ తీసుకొని కెప్టెన్ అయితే విసురుతాడు. అందుకు కెప్టెన్ ని సగానికి నరికేస్తాడు. ఇంకా షారన్ కటర్ ని కెప్టెన్ అమెరికా కొరికింటాడు కాబట్టి షారన్ కటర్ కూడా ఒక జాంబీ లాగైతే మారిపోయింది. ఇంకా ఈమె హోప్ మీద అయితే అటాక్ చేస్తుంది. ఇంకప్పుడు హోప్ చిన్నగా మారి తన నోట్లోకి వెళ్ళిపోయి తన లోపల నుండే పెద్దగా మారిపోతుంది. అందుకు షారన్ కటర్ చినిగిపోతుంది. మొత్తం బాడీ మొత్తం పగిలిపోతుంది. ఇప్పుడైతే మరల వాళ్ళు మనకి అవెంజర్స్ ఎండ్ గేమ్ లో జరిగిన అవెంజర్స్ ఎండ్ గేమ్ లో చూపించలేకపోయిన సీన్ ని ఇక్కడే చూపిస్తున్నారు. ఈ షోలో అయితే చాలా సార్లు చూపించారు. ఫస్ట్ అయితే యాంటీమ్యాన్ హల్కులోకి తీరి పెద్దగా మారిపోతాడు. ఇంకా శాంచి మూవీలో వచ్చి ఆ రింగ్స్ ఆ డ్రాగన్ కడలో పంపి ఆ డ్రాగన్ కడుపులో నుంచి అయితే ఆ రింగ్స్ ని తీసేసుకుంటారు. ఇంకా థర్డ్ అయితే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇది చూపించాలనుకుంటున్నారు, యాంటీమ్యాన్ థానోస్ బాడీలో ఉన్న ఏదో ఒక రంధ్రంలోకి దూరి పెద్దగా అయింటే ఈ విధంగానే రిజల్ట్స్ వచ్చేవి అని ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇంకా ఇదంతా జరిగిన తర్వాత హోప్ కి కొంచెం కట్ అయితే వస్తుంది. అందుకు ఆమెకు అర్థమైపోతుంది నేను ఇంకొంతసేపులో జాంబీ లాగా మారిపోతాను అని. ఇంకా అప్పుడు హోప్ అంటుంది నన్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోండి అని. కానీ మన స్పైడర్ మ్యాన్ వచ్చి తనకి హోప్ అయితే ఇస్తాడు, మేము నిన్ను ఇట్లా వదిలిపెట్టి వెళ్ళలేము అని. ఇంకా ఈ సీన్ జరిగేటప్పుడే ప్రతిసారి లాగానే స్పైడర్ మ్యాన్ మూవీకి సంబంధించి షోకి సంబంధించి రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. అందుకు మనకి ఈ విషయం అయితే అర్థమవుతుంది ఇక్కడ పీటర్ పార్కర్ మనలాంటి మూవీ ఫ్యాన్ అని, మూవీ లవర్ అని. ఇది మనకి ముందే తెలుసు, కానీ మీకు ఇంకోసారి అయితే రిమైండ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడే స్పైడర్ మ్యాన్ చాలా సంవత్సరాల తర్వాత ఎంసీయూలో స్పైడర్ మ్యాన్ ఇప్పటివరకు తన పేరునైతే ఎత్తలేదు. తన అంకుల్ గురించి అయితే ఇక్కడైతే మాట్లాడతాడు. ఇంకా వీళ్ళు వాళ్ళ డెస్టినీ చేరక ముందే ఆ ట్రైన్ అనేది ఆగిపోతుంది. ఇంకా వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే బై పెడిల్ కొంచెం దూరం అయితే నడవాలి.
కానీ బయట చూస్తే చాలా జాంబీస్ అయితే ఉన్నాయి. అందుకు ఇక్కడ హోప్ నేనైతే ఎలాగో జాంబీలాగా మారుతాను కాబట్టి నేను ఎలాగో మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి వాళ్ళని ఆ ప్లేస్కి అయితే చేరుస్తుంది. ఇంకా దాని తర్వాత ఆ ప్లేస్లోనే పడిపోతుంది. ఐ మీన్ జాంబీ ఉన్న ప్లేస్లోకి అయితే పడిపోతుంది. కానీ వీళ్ళు ఆ ప్లేస్లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే ఆ ప్లేస్ లోపలికి జాంబీస్ అనేది రావటం లేదు, ఆ బార్డర్ దాటి రావటం లేదు. దానికి కారణమేమో ఫస్ట్ మనకు కూడా అర్థం కాదు, వాళ్ళు కూడా అర్థం కాదు. కానీ కొద్దిసేపు తర్వాత మనకి ఈ విషయమే తెలుస్తుంది, దీనికి కారణం విజన్ అని. ఐ మీన్ విజన్ తలలో ఉన్న మైండ్ స్టోన్ అని. ఈ మైండ్ స్టోన్ ఈ ప్లేస్లో ఉండడం వల్ల జాంబీస్ అయితే లోపలికి రావటం లేదు. ఇంకా దీని తర్వాత విజన్ అక్కడికి వచ్చి వీళ్ళని తన బేస్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత విజన్ వీళ్ళతో ఈ విషయం అయితే చెప్తాడు, ఈ మైండ్ స్టోన్ ఈ ప్లేస్లోకి ఎంటర్ కాకుండా ఆపుతుంది అని చెప్తాడు. ఎందుకంటే ఈ వైరస్ ఏదైతే ఉందో అది హ్యూమన్ బ్రెయిన్లో ఉన్న లింబిక్ సిస్టమ్ని ఓవర్లోడ్ చేసేస్తుంది అని. ఈ లింబిక్ సిస్టమ్ అనేది ఒక మెడికల్ వర్డ్, కానీ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లింబిక్ సిస్టమ్ ఓవర్లోడ్ అనేదంటే మన హ్యూమన్లో ఉన్న ఎమోషనల్స్ని అన్నిటినీ ఇది ఓవర్లోడ్ చేసేస్తుంది. అందుకు హ్యూమన్స్కి ఏమీ తెలియదు, తన మెమొరీ కూడా లాస్ అనేది అయిపోతుంది. దీనినే లింబిక్ సిస్టమ్ అని అంటారు. అందుకోసమే మనం ముందు చూసిన జాంబీ ఐరన్ మ్యాన్, జాంబీ కెప్టెన్ అమెరికాకి వాళ్ళ మెమోరీస్ అన్నిటిని మర్చిపోయారు, కానీ వాళ్ళు చేసిన ట్రైనింగ్ మాత్రం మర్చిపోలేదు. ఇంకా దీని తర్వాత విజన్ వీళ్ళతో ఇది కూడా చెప్తాడు, నేను ఈ జాంబీస్ అన్నిటిని సరి చేయగలను, అంటే కాపాడగలను అని చెప్తాడు. కానీ దీనికోసం నాకు ఒక పెద్ద శాటిలైట్ కావాలని చెప్తాడు. ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టు స్కాట్ని అయితే చూపిస్తాడు. ఇక్కడ స్కాట్ ఒక గ్లాస్లో అయితే ఉన్నాడు, కానీ అతని తల మాత్రమే ఉంది, తన బాడీ అయితే లేదు. సేమ్ ఇలాగో కామిక్ బుక్లో కూడా జరిగింది. కామిక్ బుక్స్లో అయితే స్కాట్ అయితే ఇలా కాలేదు, కానీ హ్యాంక్ పింగ్ వైఫ్ ఇలా అయితే మారింది. హ్యాంక్ పింగ్ వైఫ్ జాంబీలాగా మారిపోయినప్పుడు హ్యాంక్ పింగ్ తన తలని ఒకటే తీసుకొని వచ్చి ఒక జార్లో పెట్టి తనకు ఒక రోబోటిక్ బాడీని ఇచ్చి దాన్ని మళ్ళీ బతికిస్తాడు. కానీ ఈమె నార్మల్గా మారడానికి ఈమెకు డైలీ ఫుడ్ తినాల్సిందే. ఐ మీన్ మనుషుల రక్తమైన, మనుషుల మాంసమైనా తినాల్సిందే. ఇదైతే ఒక మెయిన్ కారణం. అందుకనే ఈమె మామూలు మనిషి అనేది మారింది. ఇంకా హ్యాంక్ పింగ్ కూడా చాలా మందిని నా దగ్గర యాంటీట్యూడ్ ఉంది, ఇది ఉందని తీసుకొని వచ్చి వాళ్ళని తన వైఫ్కి అయితే ఆహారంగా అయితే ఇచ్చేసేవాడు. ఇంకా సేమ్ ఇలాగే ఇక్కడ కూడా విజన్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ విజన్ వీళ్ళందరికీ ఇదంతా చెప్పేటప్పుడు బక్కీ ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు దానికి ఈ విషయమే తెలుస్తుంది, విజన్ ఎంత మంచిగా అయితే మాట్లాడుతున్నాడో అంత మంచివాడు కాదు అని. ఎందుకంటే అతనికి జాంబీ వాండా అయితే కనబడుతుంది. ఇంకా అతనికి ఈ విషయం కూడా అర్థమైపోతుంది, ఇక్కడ విజన్ వాండాని కాపాడలేకపోతున్నాడు అని. ఎందుకంటే వాండా ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు, కానీ మైండ్స్లో అంత పవర్ఫుల్ అయితే కాదు. అందుకని ఇక్కడ విజన్ స్కాట్ అయితే కాపాడగలిగాడు, కానీ వాండాని కాపాడలేకపోతున్నాడు. ఇంకా దీన్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇన్ఫినిటీ వార్లో వాండా విజన్ తల మీద ఉన్న మైండ్ స్టోన్ని తన పవర్స్తో బ్లాస్ట్ చేసేసింది. ఇంకా దీనితో పాటే వాండా విజన్ షోలో తన పవర్స్తో మైండ్ స్టోన్ని క్రియేట్ చేసింది కూడా. అందుకు మనం ఇక్కడ అంచనా వేయవచ్చు వాండా ఎంత పవర్ఫుల్. అందుకోసం ఇక్కడ విజన్ ఇక్కడ మైండ్ స్టోన్ని యూజ్ చేసి వాండాని కాపాడలేకపోతున్నాడు. ఇంకా అందుకోసమే ఇంకొక దారి ఉంది, ఆమెకు ఫుడ్ తినిపించడం. ఆమె ఫుడ్ తింటూ ఉంటే ఎప్పుడో ఒకసారి యాంటీట్యూడ్ దొరికినప్పుడు ఆ దానితో వాండాని సరి చేయవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అందుకోసమే అతను టచాలని పట్టుకొని వచ్చి టచాలా లెగ్ని కట్ చేసి వాండాకి ఆహారంగా అయితే వేస్తూ ఉంటాడు. ఇంకా బక్కీ టచాలని చూస్తాడు. ఇంకా టచాలా బక్కీ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకప్పుడే జాంబీ వాండా అక్కడ నుంచి తప్పించుకుంటుంది. ఇంకా వీళ్ళ మీద అయితే అటాక్ చేసేస్తుంది. ఇంకా వాండా అండ్ వీళ్ళ మధ్యలో ఒక మంచి ఫైట్ అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు వాండాతో ఎలాగోలా తప్పించుకోవడానికి వీళ్ళు ఎలాగోలా విజన్ ని ఒప్పించేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. ఇంకా వీళ్ళు అక్కడ నుంచి పారిపోయేటప్పుడు స్కాట్ అంటాడు వింగాడియం లెవియోసా అని. అది వింగాడియం లెవియోసా కాదు, వింగాడియం లెవియోసా. నాకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. ఈ డైలాగ్ అయితే చెప్తాడు. ఇంకా ఈ డైలాగ్ ఎవరికి సంబంధించి నేను చెప్పే అవసరం లేదనుకుంటా. ఇంకా దీని తర్వాత విజన్ తన తల మీద ఉన్న మైండ్ స్టోన్ని తీసేసి ఇచ్చేస్తాడు. కానీ తను తీసేటప్పుడు సేమ్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. మన సినిమాటిక్ యూనివర్స్లో థానోస్ వచ్చి తన మైండ్ స్టోన్ని తీసుకుంటాడు కదా, అప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ థానోస్ అయితే తీసుకోవటం లేదు. ఇక్కడ తనను తానుగా సూసైడ్ అయితే చేసుకొని ఆ స్టోన్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఇంకా దీని తర్వాత వాండా విజన్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయి వీళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ బ్రూస్ బ్యానర్ చెప్తాడు, వాండా ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి దానికి హల్కే సరైనోడు అని చెప్పి హల్కులోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వాండాతో ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలినది పీటర్, స్కాట్ ఇంకా టచాలా వీళ్ళు ముగ్గురు కలిసి క్విక్ జెట్ లో అక్కడి నుండి వెళ్ళిపోతారు. వీళ్ళు వకాండాకి అయితే వెళ్తున్నారు. ఇంకా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ పీటర్ ఇంకా టచాలా మధ్య ఒక మంచి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఆ డిస్కషన్ లో టచాలా తన కామన్ డైలాగ్ అయితే చెప్తాడు, ఇన్ అవర్ కల్చర్ డెత్ నాట్ ఎండ్ అని. కానీ వీళ్ళు వకాండాకి అయితే వెళ్తున్నారు. ఇంకా వీళ్ళు అనుకున్నట్టుగా ఇక్కడ ఏం జరగదు. ఎందుకంటే వకాండాలో ముందుగానే ఇక్కడ థానోస్ వచ్చేసాడు. థానోస్ దగ్గర 5 ఇన్ఫినిటీ స్టోన్స్ అయితే ఉన్నాయి. అందుకు నాకైతే ఇలా అనిపిస్తుంది, వీళ్ళు వకాండాకి రాగానే థానోస్ వీళ్ళ దగ్గర ఉన్న మైండ్ స్టోన్ కూడా తీసేస్తాడు, ఇంకా స్నాప్ చేస్తాడు. కానీ ఇక్కడ థానోస్ జాంబీ స్నాప్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ బహుశా ఇలా కావచ్చు,
థానోస్ మొత్తం యూనివర్స్ లో ఉన్న సగం మంది జాంబీ లాగా మారిపోవాలి అని అనుకొని స్నాప్ చేయవచ్చు. ఎందుకు సగం మందిని అంటే మిగతా సగం మందిని ఆ జాంబీస్ తినాలి కదా, అందుకోసమే సగం మందిని మాత్రమే జాంబీ లాగా మారుస్తూ ఉండవచ్చు. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయితే ఎండ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అఫ్ కోర్స్ గా చాలా క్వశ్చన్స్ రేజ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది కాబట్టి ఇంకా దీనిలో ఇంకా మనకి ప్రాపర్ గా ఏమీ చూపించలేదు. అందుకు మన బ్రెయిన్ లో చాలా క్వశ్చన్స్ వచ్చింటాయి. అందులో ఒక క్వశ్చన్ థార్ ఎక్కడ, ఇప్పుడు థార్ ఎక్కడ ఉన్నట్టు, అది కాకుండా ఇప్పుడు థార్ తో ఏం జరుగుతుంది, ఇదే మన క్వశ్చన్స్. ఇంకా దీని తర్వాత నాకైతే ఇలా అనిపిస్తుంది, గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ చనిపోయి ఉండరు, థానోస్ టైమ్ స్టోన్ కోసం వెళ్ళకపోయి ఉండవచ్చు. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి అందుకు ఈజీగా థానోస్ అర్థం మీదకి వచ్చి ఆ టైమ్ స్టోన్ తీసుకుని ఉండవచ్చు. అందుకు ఇంకా గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ టీమ్ అనేది ఇంకా బతికి ఉండవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన ప్రాపర్ ఎండింగ్ ని మనకి చూపించవచ్చు. మీకు కూడా ఈ ఎపిసోడ్ ని చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కింద కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుంది, మీకు ఈ వీడియో కూడా ఎలాగ అనిపించింది దాన్ని కూడా కింద కామెంట్ లో తప్పకుండా చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఒకరే చూసి ఎంజాయ్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మరో ఫ్రెండ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకెక్కడ నుంచి మన ఛానల్ ఫస్ట్ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన తప్పనించుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, డిస్కౌంట్ సర్వర్ అన్ని చోట్ల వెళ్ళి ఫాలో కండి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్. I know why they hating on me, so I switch spots. Never running out of fuel, so fuck a pit stop. I've been ballin' since a youngin', so I take shots. She just wanna fuck me 'cause she know I get guac. I hit the jackpot, you a mascot. I want big rocks on my wristwatch. I know why they hating on me, so I switch spots. Never running out of fuel, so fuck a pit stop. Hold the wrist, I had to get the bag. Ice on my wrist, diamonds move a lag. Never switching position, that's what money be in my bag. Gotta thank God for all the shit that I got, I never had. Now that I'm in